సెలబ్రిటీ కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన చిరకాల మిత్రుడు యాంథోనీ తటిల్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం మొదట హిందూ సంప్రదాయంలో జరగ్గా ఆ తర్వాత క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగింది. ఇక ఆ తర్వాత వెంటనే సినిమా ప్రమోషన్స్లో జాయిన్ అయింది కీర్తి. కానీ ఆ సినిమా కీర్తికి ఏమాత్రం కలిసి రాలేదు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో కలిసి కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తికి ఇదే మొదటి బాలీవుడ్ సినిమా. దీంతో బేబీ జాన్పై భారీ ఆశలు పెట్టుకుంది అమ్మడు. అందుకే పెళ్లైన వారానికే ప్రమోషన్స్లో కూడా పాల్గొంది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక బేబీ జాన్కు డివైడ్ టాక్ వచ్చింది. పైగా నార్త్లో పుష్ప 2 భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో బేబీ జాన్ హిట్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. హిట్ లిస్టులోకి వెళ్లడం కష్టమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. దీంతో హిందీలో రాణించాలనుకున్న కీర్తికి పెళ్లి తర్వాత బేబీ జాన్తో ఎదురుదెబ్బ పడినట్టేనని చెప్పాలి. అంతేకాదు, బాలీవుడ్లో ఘోర అవమానం కూడా ఎదురైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో కెమెరామెన్లు కీర్తి పేరు కూడా మర్చిపోయారు. కీర్తి సురేష్కు బదులు కృతి ఇటు చూడు అంటూ ఫోటోలు తీశారు. దీంతో కాస్త అసహనానికి గురైన కీర్తి, నా పేరు కృతి కాదు, కీర్తి సురేష్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం కీర్తి చేతిలో రివాల్వర్ రీటా, కన్నివేడి అనే 2 తమిళ సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలు కీర్తికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.